ఈరోజు మీకు ఆనపకాయ ఇలా చెక్కుతో పచ్చడి చూపిస్తానండి. బీరకాయ పచ్చడి ఇలాగే ఇది కూడా ఎన్నో పోషకాలు ఉన్నది, చాలా మంచిదన్నమాట. ఇందులో పోపు వచ్చి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. పోపు వేగిందండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇదిగోనండి, ఇందులో కొంచెం చింతపండు, ఉప్పు, కొద్ది బెల్లం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. ఇదిగోనండి, ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాయి. చల్లారి పెట్టుకుని మిక్సీ చేసుకోవడమే. బీరకాయ చెక్కులతో పచ్చడి, ఆనపకాయ చెక్కులతో పచ్చడి చాలా ఆరోగ్యకరం అండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, ఆనపకాయ చల్లారిపోయింది, జార్లో వేసుకున్నాను. మిక్సీ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఎంతో రుచి కలిగినది, ఎన్నో పోషకాలు ఉన్నది అయిన ఆనపకాయ చెక్కుతో పచ్చడి. అంటే చెక్కు తీయకుండా ఆనపకాయ ముక్కలతో పచ్చడి చాలా బాగుంటుంది.